ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఆసిఫాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో బస్సులను డిపోకి పరిమితమయ్యాయి. ఆర్టీసీ డిపో వద్ద ఉదయం నుండే పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు వివిధ కార్మిక సంఘాలు తమ మద్దతును ప్రకటించాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ, ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని తమ మేనిఫెస్టోలో ప్రకటించిందని, ఇప్పుడు ఆర్టీసీని పట్టించుకోవడం లేదన్నారు. తాము ఉదయం 4 గంటలకు డ్యూటీలకు బయల్దేరితే తిరిగి వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుందని, ఆడా మగ అని తేడా లేకుండా డ్యూటీలు చేస్తున్నామని, కనీసం తమ పిల్లలను సైతం చూసుకునే పరిస్థితి లేదన్నారు. చాలీచాలని జీతాలతో తమ కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందన్నారు. గత ప్రభుత్వంలో తమకు అండగా నిలిచి అధికారంలోకి రాగానే ఈ ప్రభుత్వం తమను విస్మరిస్తుందన్నారు. ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్న అన్ని రకాల సదుపాయాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో సమ్మెను ఉధృతం చేసి ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు పోరాడుతామని ఆర్టీసీ కార్మికులతో ఆవేదన వ్యక్తం చేశారు. విలీనం చేస్తామని ఒప్పుకొని మా వలన గెలిచినందుకు మీరు అప్పుడు మాకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏ విధంగా మాకు అండగా ఉండి ఇప్పుడు గెలిచిన తర్వాత ఎందుకు ఈ విధంగా ఉంటున్నారో మరి మాకు తెలియట్లేదు. మేము ఎప్పటి వరకైనా ఈ ధర్నాలు ఈ విధంగానే జరుగుతాయి. మాకు సాలని జీతాలతోటి మేము బ్రతుకుతున్నాము. ఒక్కొక్కరు చిన్న ఉద్యోగాలైనా పెద్ద వేతనాలు కట్టిస్తున్నారు. కానీ మేము ఏం పాపం చేసినామో ఆర్టీసీ కార్మికులను కొన్ని వేల మందిని మేము సౌఖ్యంగా తీసుకుపోతున్నాము. ఎందుకంటే మేము ప్రొద్దున 4 గంటల నుండి రాత్రి 12 అయ్యే టైము అవుతుంది. అయినా మాకు ఏ విధంగా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఒకే విధంగానే చూస్తున్నారు ఆర్టీసీలో. అదే విధంగానే మేము కూడా చేస్తున్నాము. ఇంత 15,000 జీతానికి 20,000 జీతానికి మేము చెయ్యాలని పిల్లలను చూడకుండా ఇటు భర్తలను చూడకుండా వాళ్ళను ఏ రాత్రి పడుకునే టైం వాళ్ళు పడుకుంటున్నారు, పిల్లలను చూడడానికి కూడా లేదు. మేము మళ్ళా పడుకున్న టైంకే మేము మళ్ళా ఇంటికి రాత్రి 12 అవుతున్నది. మేము 12-1 గంట దాకా ప్రొద్దున 4 గంటల నుండి 18 గంటల నౌకరీ చేస్తున్నాము. మరి కొంచెమన్నా ప్రభుత్వానికి అర్థం కావటం లేదా? ఏం పాపం చేసుకున్నాం మేము ఆర్టీసీ వాళ్ళము. మేము ఆర్టీసీ వాళ్ళతోటే మా ఫ్యామిలీలతోటే గెలిచిండ్లు. మీరు మా ఫ్యామిలీలు అప్పుడు కేసీఆర్ను ఓడగొట్టింది మేమే. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా కుర్చీ మాత్రం మేము దింపుతాము. ఏ ప్రభుత్వంలో విలీనం చేసేదాకా మేము సావో రేవో తెలుసుకుంటాము. ఎందుకంటే మాకు కడుపు కాలిపోతున్నది, మాకు తిండి దొరకటం లేదు. 15,000 జీతానికి మేము చేస్తున్నాము. మాకు యూనియన్ కావాలి. 2 మేము ఫస్ట్ మేము కోరుకుంటున్నాము. ఇది విచ్ఛిన్నం చేయాలని నిన్న రాత్రి దాకా మమ్మల్ని మొత్తం విచ్ఛిన్నం కావాలని అనుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మునుపు మేము 55 రోజుల సమ్మె ఎట్లా చేసినామో ఇప్పుడు 100 రోజుల సమ్మె అయినా అంతకంటే ఎక్కువ చేస్తాము. మార్చి విలేను కానీ, ట్యాంక్ బండి కానీ, చెలో అసెంబ్లీ కానీ ఎక్కడికైనా మేము పోవాలని నిర్ణయించుకున్నాం. ప్రైవేట్ వాళ్ళు కూడా మాకు సపోర్టు ఉన్నారు. కాబట్టి ఇంతకు ముందు ప్రైవేట్ వాళ్ళను మీరు నడిపిన్లు, ఇప్పుడు మాత్రం ప్రైవేట్ వాళ్ళు ఏ విధంగా కూడా మేము బస్సులు నడవనీయము. ఇది మేము ప్రభుత్వానికి చెబుతున్నాము.